అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడాను హ్యాపీ మార్నింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్స్ గురించి, అదేవిధంగా ఓ కనెక్ట్ ఎలా ఉపయోగించాలి, అంటే వెబినార్ అనేది ఎలా కండక్ట్ చేయాలి, అది కూడా కాదు గో లైవ్ అనే దగ్గరకు వెళ్ళమంటూ ఉన్నారు. అది ఎలా మేము స్టార్ట్ చేసుకోవాలి, అంటే ఎంగేజింగ్ బోనస్ అందరికీ వస్తుందా, ఎవరైతే హోస్ట్ చేస్తారో, ఎవరైతే లింక్ షేర్ చేస్తారో వాళ్ళకే వస్తుందా అని డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఓ మీడియా నుండి అఫీషియల్గా అనౌన్స్మెంట్స్ ఏమి అంటే ఓ 2-3 డేస్లో మేజర్ అనౌన్స్మెంట్స్ వినబోతూ ఉన్నాము, మనకు కొన్ని అప్డేట్స్ రాబోతూ ఉన్నాయనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా మన గ్లోబల్ లీడర్స్ కూడా క్రిస్ సార్ కావచ్చు, మార్టీ సార్ కావచ్చు, మనకు అనౌన్స్ చేశారు. ఏంటి అంటే 2 డేస్ మాత్రమే ఉంది, ఈ 2 డేస్లో మనము ఒక మంచి విషయాన్ని వినబోతూ ఉన్నాం ఓ మీడియా నుంచి అని చెప్పున్నారు. అంటే మనకు ఇది వినిన తర్వాత 10 డేస్ మనకి ఎక్స్టెండ్ అయ్యింది అనేది కొద్దిమంది నిరుత్సాహంగా ఉన్నారు. 10 డేస్ అనేది ఓన్లీ నంబర్ మాత్రమే, కానీ ఈ లోపల మనకు కొన్ని అప్డేట్స్ రాబోతూ ఉన్నాయి అనేది మన సార్ వాళ్ళు చెప్పేటటువంటి మాట. ఇది ఎలా ఉన్నా ఇప్పుడు మనకు 10 డేస్ ఎక్స్టెండ్ కాలేదు, మనం ప్యాకేజ్ బై చేయాలి అంటే మన ప్యాకెట్ మనీ మనం పెట్టుకోవాల్సింది వస్తుంది. అలా కాకుండా ఇది ఎక్స్టెండ్ అవుతూ మనకు కావాల్సినటువంటి ఫ్రూట్స్, మనకు కావాల్సినటువంటి టూల్స్ ఏవైనా కూడా మార్కెట్లోకి రావాలి అంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఎక్స్టెండ్ అవ్వడం వలన మంచి జరుగుతుంది అని మనం అందరం కూడా పాజిటివ్గా అనుకుంటూ ఉన్నాం. ఇప్పుడు అందరికి ఉండేటటువంటి డౌట్స్ ఏంటి అంటే ఓ కనెక్ట్ అనేది అందరం ఉపయోగించవచ్చా, అది ఎలా ఉపయోగించాలి, గో లైవ్ అనేటటువంటి ఆప్షన్ ఎక్కడుంది, మేము ఎలా ఎంగేజింగ్ బోనస్ అనేది తీసుకోగలము అనేటటువంటిది అందరికీ డౌట్స్ ఉంది. ఇక్కడ మనం వెబినార్ ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఎంగేజింగ్ బోనస్ వస్తుందా అనే డౌట్ కూడా ఉంది. అలాగే ఏం లేదు, మన ఆన్ ప్యాసివ్ ప్లాట్ఫామ్లో ఎవరైతే ఎన్ని సెకండ్తో కూడా కౌంట్ అవుతూ వస్తుంది ప్రతి ఒక్కరికి. ఎందుకు అంటే ఇప్పుడు మనం కామన్గా ఎంత 5 GB వేయించుకో 6 GB వేయించుకో మనం ఏం చేస్తూ ఉన్నాం, వాట్సాప్కో, ఫేస్బుక్కో, ఇన్స్టాగ్రామ్కో, యూట్యూబ్కో ఉపయోగించి అంతా వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. అంటే వాళ్ళకు ప్రతి సెకండ్ కూడా మనీని జనరేట్ చేసి ఇస్తూ ఉన్నాం వాళ్ళకి. అదేవిధంగా మన ప్లాట్ఫామ్లో కూడా ఇది మన ఓన్ కాబట్టి మనము సద్వినియోగం చేసుకున్నాము మన ప్లాట్ఫామ్లో అంటే అదంతా ఎవరికి వస్తుంది, మన కంపెనీకే వస్తుంది. డేటా ఖర్చు అయ్యేటటువంటి అమౌంట్ అంతా, ఈ డేటా అంతా కూడా ఎట్లా కన్వర్ట్ అవుతుంది, మనకు అమౌంట్ రూపంలో జనరేట్ అవుతుంది. ఆ విధంగానే మనం కూడా ఓ కనెక్ట్లోకి ఎలా లాగిన్ కావాలి, లాగిన్ అయిన తర్వాత మనం గో లైవ్ అనే ఆప్షన్కి ఎలా వెళ్ళాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఓఈఎస్లోకి లాగిన్ అవ్వడం అందరికీ ఇప్పుడు తెలిసి ఉంటుంది. ఓఈఎస్లోకి లాగిన్ అయిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్లో ఒక సర్కిల్ లాగా తిరుగుతూ ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్లో ఆన్ ప్యాసివ్ సింబల్ పక్కనే లెఫ్ట్ సైడ్లో ఒక సర్కిల్ రౌండ్ అవుతూ ఉంటుంది. ఆ సర్కిల్ని ఒక్కసారి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత అక్కడ మనకు ఒక బోర్డు, ఒక డిస్ప్లే అవుతుంది, ఒక బోర్డు. అక్కడ ఏం కనిపిస్తుంది, ఓ ఫౌండర్స్, ఓ మెయిల్, ఓ నెట్, ఓ ట్రిమ్, ఓ ట్రాకర్, ఓ కనెక్ట్ అనేటటువంటివి మనకు అక్కడ మన టూల్స్ కనిపిస్తాయి. అక్కడ మీరు ఓ కనెక్ట్ అనేటటువంటి ఆప్షన్ మీద, టూల్ మీద ఒక్కసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనము ఓ కనెక్ట్లోకి వెళ్ళిపోతాం. ఓ కనెక్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఏముంది, న్యూ ఈవెంట్, అప్కమింగ్, గో లైవ్. న్యూ ఈవెంట్ అంటే న్యూ కొత్తగా ఏదన్నా కూడా టైం సెట్ చేయాలి అనుకుంటూ ఉన్నావా, ఒక ఈవెంట్ ఏదైనా కండక్ట్ చేయాలనుకుంటూ ఉన్నావా, దానికి లింక్ క్రియేట్ చేయాలనుకుంటూ ఉన్నావా అనేది చూపిస్తుంది న్యూ ఈవెంట్. లేదు అప్కమింగ్, దాన్ని కూడా మనం ఏదైనా ఇంకా నువ్వు ఏది చేయాలి అనుకున్న క్యాలెండర్ సింబల్తో కనిపిస్తుంది. లేదు దాని కిందనే 3rd ఆప్షన్ ఒకసారి చూడండి, గో లైవ్. ఇప్పుడే ఇన్స్టెంట్గా నువ్వు లైవ్లోకి వెళ్ళాలనుకుంటూ ఉన్నావా అనేది అడుగుతుంది. అప్పుడు గో లైవ్ పైన ఒక్కసారి క్లిక్ చేయండి. గో లైవ్ పైన ఒక్కసారి క్లిక్ చేసిన తర్వాత మనకి జాయిన్ మీటింగ్ అని కనిపిస్తుంది.
తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్లో స్టార్ట్ కాన్ఫరెన్స్ అనే గ్రీన్ బటన్ వస్తుంది. దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి మీరు చూసారు అంటే స్క్రీన్ మీద ఆల్రెడీ మీకు సెకండ్స్ అనేటివి స్టార్ట్ అయిపోతాయి. మీకు ఎక్కువ బిజీ ఉన్నారు, ఓకే, మీరు ఏం చేస్తారు, దాన్ని కొంచెం పక్కన పెట్టేసేయండి. ఎన్ని గంటలు అది రన్ అవుతుందో అయ్యింది అంటే మనకు ఎంగేజింగ్ బోనస్ అనేది వస్తుంది. దీనికి ఇంకా చాలా సింపుల్గా మనం ఓ కనెక్ట్లోకి లాగిన్ అవ్వచ్చు, గో లైవ్ కూడా వెళ్ళొచ్చు. మనం అది ఎలాగో సింపుల్గా ఒకసారి చూద్దాం. ఓఈఎస్లోకి మన ఓ మెయిల్ పాస్వర్డ్తో లాగిన్ అవుతాం. అయిన వెంటనే లెఫ్ట్ సైడ్లో ఒక సర్కిల్ తిరుగుతూ ఉంటుంది టాప్లో. దాన్ని ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మనకు కొన్ని యాప్స్ కనిపిస్తాయి మన ఆన్ ప్యాసివ్. ఓ ఫౌండర్స్, ఓ మెయిల్, ఓ నెట్, ఓ ట్రిమ్, ఓ ట్రాకర్, ఓ కనెక్ట్ అని. అక్కడ మీరు ఓ కనెక్ట్లోకి వెళ్ళి ఒకసారి ఓ కనెక్ట్ అనే బటన్ మీద ఒకసారి క్లిక్ చేయండి టూల్ మీద. నెక్స్ట్ డైరెక్ట్ అది మనకు ఓ కనెక్ట్ డాష్బోర్డ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. న్యూ ఈవెంట్, అప్కమింగ్, గో లైవ్. గో లైవ్ క్లిక్ చేయండి. గో లైవ్ క్లిక్ చేసిన తర్వాత మనకి జాయిన్ మీటింగ్ అనేది కనిపిస్తుంది. జాయిన్ మీటింగ్ మీద క్లిక్ చేయండి. తర్వాత స్టార్ట్ కాన్ఫరెన్స్ అనే గ్రీన్ బటన్ వస్తుంది. అంతే, ఎనఫ్. సింపుల్గా 2-3 టైమ్స్ లాగిన్ అయ్యారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకునే విధంగా ఉంది మన ప్లాట్ఫామ్ కాబట్టి ప్రతి ఒక్కరు ఉపయోగించండి. ఇంకొక రకంగా స్క్రీన్ షాట్స్తో ఏదైనా చెప్పొచ్చు, అలో చేయొచ్చు మనం వీడియోస్ అంటే కన్నా నెక్స్ట్ వీడియోలో ఇంకొక సెకండ్ టైపు ఏ విధంగా మనము ఓ కనెక్ట్లోకి లాగిన్ అవ్వాలి, లాగిన్ అయిన తర్వాత ఓ కనెక్ట్ నుంచే యూట్యూబ్కి యూఆర్ఎల్ లింక్ ఎలా పేస్ట్ చేసుకోవాలి, కాపీ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి, దాని నుంచి వీడియోస్ ఎలా చూడాలి అనేదాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అందరూ కూడా ఈ సింపుల్ మెథడ్ 3 స్టెప్స్తో మనం ఓ కనెక్ట్ కాన్ఫరెన్స్ ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు, ఎంగేజింగ్ బోనస్ అనేది ఎలా పొందొచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి సెకండ్ టైం కూడా చూసి ప్రతి ఒక్కరు కూడా ఎంగేజింగ్ బోనస్కి అర్హులమే కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.